అండ్ అన్న ఎవరెవరి ప్రోగ్రామ్స్ ఎక్కువ మీరు చేస్తారు? ఎక్కువ అంటే బాబన్న ఆర్గనైజింగ్ చేస్తాడు ఇప్పుడు ప్రస్తుతానికి. అన్నకు ప్రోగ్రామ్స్ వస్తాయి. మధుప్రియ అక్కవి బాగా చేస్తా. మధుప్రియ అక్క, ఇప్పుడు మన ధర్వాంజ అన్న, అక్క వాళ్ళతో చేస్తా బాగా. ఇంకా చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ అందరితో వర్క్ చేసిన. ఓకే, మధు ప్రియ గారితో మీకు ఎలా ఉండేది ర్యాప్? అంటే ఆన్ సెట్ లో ఎలా ఉండేది, తర్వాత ఎట్లా ఉండేది మీతో? బాగుంటది అక్క. మంచిగా రాగానే అందరిని మందలిస్తుంది, అందరిని పరిచయం చేసుకుంటే కొత్త వాళ్ళు అయితే డాన్సర్స్ ను, ఆర్కెస్ట్రా మమ్మల్ని సింగర్స్ అందరు పరిచయం చేసుకుంటుంది. కొత్త వాళ్ళు అయితే పరిచయం చేసుకుంటది, పాత వాళ్ళు అయితే హాయ్ బాయ్ చెప్తుంది, మంచిగా మాట్లాడుతుంది, కూర్చొని మాతోనే కూర్చుంటది అక్క. మాతోనే ఉండి అన్ని బాగానే ఉంటది. సందీప్ అన్న, మధ్యలో సందీప్ అన్న, మాన్కుడ ప్రసాద్ అన్న, వాళ్ళు కూడా చాలా బాగుంటారు మాతో. అన్న వాళ్ళతో ఇప్పుడు ప్రజెంట్ ట్రావెల్ చేస్తున్నా వీళ్ళు ముగ్గురుతో. అంటే రెగ్యులర్ గా. ఇంకా మూవీ సాంగ్స్ ఏమన్నా తెలుసా, ఐడియా ఉన్నాయా, లేకపోతే ఓన్లీ ఇవేనా? మూవీ సాంగ్స్ అసలు నేను అటు జోలికే పోనట్టు అసలు మొత్తానికి. ఏమైనా ఫోక్, జానపదాలు, పల్లె పాటలు ఇటు సైడ్, కానీ మూవీ సాంగ్స్ అంటే కష్టం. ఓకే, అండ్ ఇంకొకటి మా కోసం ఏదన్నా ఒకటి దరువు. అంటే మీరు పాడకండి, మీరు డైరెక్ట్ ఇది ప్లే చేయండి. మీరు స్టార్ట్ చేసే ముందే నేను ఒకటి అడుగుతా. అంటే దీంట్లో వేరియేషన్స్ ఏమన్నా ఉంటాయా? అంటే ఇట్లా మీరు కొట్టిల్లు కదా, దానికి అంటే స్మూత్ గా చేయడం అయినా, లేకపోతే ఇట్లా ఏమన్నా వేరియేషన్స్ ఉంటాయా ఈ టప్పులో? ఉంటాయి అక్క వేరియేషన్స్. ఓకే, కాకపోతే ఇటు పేర్లు తెలియదు. ఈ సాంగ్ ఇట్లా కొట్టాలి, ఈ రిథమ్ ఇట్లా, ఇక్కడ ఈ పాటకి ఇట్లా కొట్టాలని చెప్పేసి వాయిస్తాం అంతే. వాటి పేర్లు ఇప్పటి వరకు తెలియదు. ఓకే, అంటే నేను ఒక సాంగ్ చెప్పింది అనుకో, దాన్ని ఒక 3 వేరియేషన్స్ లలో మీరు చేస్తారా? వాయించగలుగుతాం పాడుతుంటే. అవునా? పాడుతుంటే వాయించగలుగుతాం, మరి పాడకుంటే ఎట్లా వాయిస్తాం? పాడడం అంటే వద్దు, ఇప్పటికే పాపం ఆడియన్స్ నా గొంతుకి. కాకపోతే కొన్ని రిథమ్స్ వాయిస్తా, చూడండి. డన్. వా సూపర్ అసలు. అంటే ఇది ఏం సాంగ్ కా, లేకపోతే నార్మల్ గా ఒక ట్యూన్ ఒకటే? మధుప్రియ అక్కది విజయవాడలో మణిశర్మ గారిది పెద్ద ఈవెంట్ ఉండే 31st కు. ఆ ఈవెంట్ లో మేము ప్రాక్టీస్ చేసినాం ఈ రిధం అన్న వాళ్ళతో. బాబన్న, శ్రావణ్ అన్న, డోలక్ పాలన్న, కీబోర్డ్ నవీన్ అన్న, రామ్ రాథోడ్ అన్న, మమత అక్క, ఏది పేరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్ పాడింది. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామసిలుక అక్క, వీళ్ళు మధుప్రియ అక్క, రాజీవ్ అన్న, వీళ్ళందరూ ప్రాక్టీస్ చేసినాం. శ్రావణ్ అన్న విజయవాడ ఈ రిధం అప్పుడు మేము ప్రాక్టీస్ చేసినాం అన్నట్టు. ఒక సాంగ్ ఏది, సిచ్చుబుడ్డి పట్టుకొని సెంచల కోరకును నేనే పోతే, సెంచనాయుడు ఎంటనొచ్చి నాయనా కూర మీద మనసే పోయే, కూర మీద మనసే పోయే, అది ప్రాక్టీస్ చేసిన. ఆ సాంగ్ ఇట్లా ఈ రిథమ్ ప్రాక్టీస్ చేసినాం అన్నట్టు. సూపర్. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే మీరు ఏది పోస్ట్ చేసినా వైరల్ అవుతుంది. ఏందంటారు సీక్రెట్ ఏంది? సీక్రెట్ అంటే ఇంకా అది నా ఫాలోవర్స్ దయ కదంతా, అంతే అంటారు. రీసెంట్ గా మొన్న మధుప్రియ గారిది కూడా చాలా వైరల్ అయింది. అవును, 3.7 మిలియన్ వెళ్ళింది. ఓకే, వ్యూస్. ఇంకా ఒక 4 వెళ్ళినాయి మిలియన్లు. 2 మిలియన్, 1 మిలియన్, 1.5 మిలియన్స్, అట్లా ఒక 4 వీడియోస్ వెళ్ళినాయి. ఇక అన్ని లక్షలనే ఉంటాయి వ్యూస్. ఏ వీడియో పెట్టినా అట్లా వైరల్ అయిపోతుంది. సూపర్. అండ్ అన్న ఇందాక మీరు మమత గారి గురించి చెప్పారు. ఆ సాంగ్, తన సాంగ్ ఏదన్నా పాడండి, లేదా ఇట్లా బీట్ కొట్టండి. ఓకే, అక్కది పేరుగల్ల పెద్దిరెడ్డి. ఓకే, దానికి బీట్ కొడతాం. డన్.
వా అసలు అంటే నేను ఊహించుకొని వాయించిన. సూపర్ అసలు సాంగ్ రాదు అనుకుంటేనే బీట్ మాత్రం వా అసలు. థ్యాంక్ యూ అండి. యా సూపర్ అన్న.